Hello everyone, welcome back to Home Food Minutes and today's recipe high protein food. పెసళ్ళు అండ్ ఉలవలు కడుక్కోవాలి 2 times. సో కడుక్కున్న తర్వాత అందులోకి నీళ్లు పోసుకోవాలి. సో నెక్స్ట్ మూత పెట్టుకోవాలి, నానబెట్టుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకోవాలి కాబట్టి. సో మీరు ఒకవేళ లంచ్కి తీసుకోవాలనుకుంటే మీరు మార్నింగ్ లేచి వీటిని నానబెట్టుకోవాలి. సో మనం రాత్రి అంతా నానబెట్టుకున్నాం కదా, ఓపెన్ చేసి ఒకసారి కడుక్కోవాలి వీటిని. సో ఇట్లా ఒకసారి కడుక్కున్న తర్వాత దీన్ని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వడగట్టుకునేది పెట్టుకొని మనం ముందుగా నానబెట్టుకున్న ఈ పప్పులను ఇందులోకి వడగట్టుకోవాలి. ఓకే, ఈ పప్పులని వడగట్టుకున్నాం కదా, ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. సో నెక్స్ట్ అందులోకి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. అండ్ అలాగే అందులోకి అల్లం ఇంత సైజు, వీటిని ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ అందులోకి కల్లుప్పు రుచికి సరిపడా. సో నెక్స్ట్ అందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అదే 1/4 టీ స్పూన్ మిరియాలు. సో నెక్స్ట్ అందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర. వీటన్నిటిని పేస్ట్ కొట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎర్రగడ్డలను కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుందాం. టూ చిల్లీస్ అండ్ 1 మీడియం సైజ్ ఎర్రగడ్డ కట్ చేసుకోండి సన్నగా. సో నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఇంత కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు సన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డ. అండ్ అలాగే అందులోకి 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి. సో నెక్స్ట్ అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ముద్దను వేసుకోవాలి. వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. ఇందులోకి జొన్న పిండి వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కరెక్ట్గా తీసుకున్నాను. తర్వాత దానికి ఆయిల్ అప్లై చేయాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ముద్దను కొద్దిగా తీసుకోవాలి. తర్వాత ఒక ముద్దలా చేసుకొని ఇందులో పెట్టి తట్టుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చేతికి ఇక్కడ ఫింగర్స్ ప్రింట్ పడి ఉంటాయి కదా, వాటిని ఇట్లా సెట్ చేసుకోవాలి. లేదంటే వాటర్ అయినా పర్లేదు. సో తర్వాత ఎడ్జెస్ అనేది కొద్దిగా రౌండ్గా చేసుకోండి. తట్టుకొని మధ్యలో 3 హోల్స్ పెట్టుకోండి.
స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అది వేడెక్కిన తర్వాత కాల్చుకున్నాం కదా తట్లోకి తీసుకోవాలి. సో అంతే, ఎంతో రుచికరమైన ఉలవల పెసర్ల chapati is ready to eat. If you like this video, please subscribe to my channel and press the bell icon. మీకు ఇటువంటి రుచికరమైన వంటలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.